చెప్తున్నాను. కీలక ప్రకటనలు ఉంటాయి అని విన్నామండి జూన్ 2న. ఏంటి ఎలాంటి అంటే యాక్చువల్లీ మీకు జూన్ 2 అంటే కౌంటింగ్ కొద్దిగా ముందు అయిపోయి ఉంటే బాగుండేదండి. సో మేము ప్రకటన చేయడానికి కూడా ఇప్పుడు జూన్ 2 జూన్ 6 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రకటనలు కూడా మేము పరిధిలో చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ కోడ్ క్రాస్ చేయడానికి ఉండదు. అఫ్కోర్స్ ఎలక్షన్ అయిపోతుంది, ఫస్ట్ నాడు ఎలక్షన్ అయిపోతుంది, ఇంకా దాన్ని ప్రభావితం చేసేది ఏం లేదు, ప్రకటన చేయొచ్చు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్లో మా వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. బట్ వాళ్ళు ఎవరు టార్గెట్ ప్రజా సంక్షేమే టార్గెట్. అప్పుడు లేకపోతే ఎవరి గురించి ఇవ్వబోతున్నారు? 2-3 అంశాలమ్మా నేను ఇక్కడ నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నాను. ఒకటేమో ఉద్యోగాలకు సంబంధించి ఓకే పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా రేపు కదండరాం లాంటి వాళ్ళు కూడా టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏదైతే అంటున్నామో సో దానికి సంబంధించినటువంటి ఒక అంశం తప్పనిసరిగా ఉంటుంది. అది అవసరం కూడా. ఎందుకంటే మొన్న మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, వరంగల్ నల్గొండ దీనికి సంబంధించి తీన్మార్మలానికి సంబంధించి చాలా దిక్కుల యూత్ అడిగినారు, అన్న ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్ సంబంధించి. నోటిఫికేషన్ ఆల్రెడీ మేము ఎలక్షన్ టైంలో ఒక జాబ్ క్యాలెండర్ వితౌట్ అథారిటేటివ్ కాదు, అప్పుడు మేము ఒక పార్టీగా ఇచ్చినాం. దాన్ని మేము ప్రభుత్వంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మేము కొన్ని ప్రకటన చేసినాం. దీన్ని ఒక కన్సాలిడేషన్ ఒకటి ఉంటుందని. రెండవది రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి కొంత గందరగోళం ఉన్నది. దానికి సంబంధించి రచ్చ చేయడానికి ప్రతిపక్షం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా సరే అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన 15th ఆగస్టు కల్లా మేము పూర్తి చేస్తామన్నాం. దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుందండి. దానికి కూడా అది వస్తుంది. ఒకవేళ నేనైతే మా ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తా, ఒకవేళ హరీష్ రావు గారు అక్కడి నుంచి రిజైన్ చేయాల్సిన పరిస్థితి రిజైన్ చేస్తే, హరీష్ రావు ఉద్యమకారుడు అనుకుంటాను, అంతకన్నా పెద్ద ఉద్యమకారుడు నేను ఆయనలాగా. సో నాకు అవకాశం ఇచ్చి సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే హరీష్ రావు వ్యక్తిగత ఆస్తులు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యండి, ఎక్కడ ఉన్నది. నేను హనుమంతరావు గారిలాగా తిట్టలేను, ఆ భాష నేను ఉపయోగించలేను, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందేమో. కానీ వాస్తవంగా హరీష్ రావు గారు సిద్దిపేటకు చేసిన సేవ ఏంది, లేకపోతే ఆయన సంపాదించుకున్నది ఏంది, అవన్నీ కూడా బయట పెట్టగలిగే సత్తా మాకున్నది. డెఫినెట్గా ఆయన నిజంగానే కట్టుబడి ఉంటారని నేను అనుకుంటలేను. ఒకవేళ రుణమాఫీ చేసినా ఆయన 15th ఆగస్టు లోపు రిజైన్ చేస్తానని అన్నాడు, కానీ ఈ వోంట్ రిజైన్. అది చాలా స్పష్టమే. ఏదో ఆవేశానికి వచ్చి ఏదో ఛాలెంజ్ చేసినాడు, కానీ వాళ్ళకి మాట మీద నిలబడరు కదా. అప్పుడు మీరు అడగచ్చు, అడిగితే కూడా ఇప్పుడు మాట మీద నిలబడిన వాళ్ళని గురించి అడిగండి. 10 సంవత్సరాలు అడిగి అలసిపోయినామండి. అందుకే ప్రజలంతా అలసిపోయాను, మేమే కాదు. ఇదే వేదికల మీద 1,00,000 ఉద్యోగాల లడాయాన్ని స్టార్ట్ చేసింది నేను. కేసీఆర్ గారితో కలిసే పనిచేసిన నేను తెలంగాణ ఉద్యమంలో. ఇదే హరీష్ రావు, ఇదే రామ్ తోటి, ఇదే కవితతోటి, ఇదే సంతోష్ తోటి భుజం కలిపి ఒక మంచాల పడుకొని ఒక కంచంలో తినే ఉద్యమం చేసినాం. మేము ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. అట్లానే నేను వాళ్ళలాగా ఆస్తులు పోగు చేసుకోవాలని కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారు? ఉద్యోగాలకు సంబంధించి నేను అడుగుతున్నాను. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు నేను మా ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, 3 లక్షల ఖాళీలు వెళ్తాయి, దాన్ని నేను తీద్దాము, ఆ ఖాళీలన్నీ పూర్తి చేద్దామని చెప్తున్నాను. నేను ఓపెన్ డయాస్ని చెప్పిన నేను వరంగల్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు వరంగల్ పార్లమెంట్లో నేను చెప్పిన 3 లక్షల వరకు ఉద్యోగాలు వెళ్తాయి, వాటి అన్నిటిని తీద్దాం, బయటికి తీద్దాం. వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇందాక రాజుగారు చాలా మంచి క్వశ్చన్ అడిగింది. అది ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఆఫీసెస్ సంబంధించి కావచ్చు, స్కూల్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ అభివృద్ధి పని కూడా ముందుకు పోదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధాన అంశము ఉద్యోగస్తులు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పినాం కదా, దానికోసమే ప్రాణాల త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకొని 10 సంవత్సరాలను 65,000 ఉద్యోగాల కంటే ఎక్కువ నువ్వు నింపలేదే ఎందుకు? వేకెన్సీస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసినటువంటి 33 జిల్లాలు చేస్తే ఆ జిల్లా కలెక్టరు ఆయన కుర్చీ తప్ప ఇంకేలేని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి జిల్లా కలెక్టరేట్స్ ఉండే కదా. మరి అది ఇదంతా కూడా ఆయన చేసినటువంటి తప్పులేదు. అది దానికే ప్రజలు, మేము అనేది కాదు, మేము కాదు, ప్రజలే ప్రతిపక్షంగా మమ్మల్ని ముందు పెట్టి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించింది. ప్రజలు ప్రతిపక్షమైంది. ఇక్కడ మేము ప్రతిపక్షంగా ఉన్నా
చాలాసార్లు మా మీద మీ టీవీ వాళ్ళు కూడా చాలాసార్లు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు, మీరు గట్టిగా లేరు అనేటువంటి విమర్శ కూడా మీ ద్వారా కూడా విన్నాం మేము. బట్ ప్రజలే ప్రతిపక్షమైనారు, బుద్ధి చెప్పినారు కదా. అది మేము తప్పులు చేసినా మాకు కూడా చెప్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్.